నమస్తే, వెల్కమ్ టు స్టూడియో వన్ న్యూస్. నేను శ్రీలత. ఈ రోజు మనం ఒక ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ అనే పదం వినిపిస్తుంది. అసలు ఈ ఏఐ అంటే ఏమిటి? దీని వల్ల మన తెలుగు సినిమా కష్టాలు ఎలా తీరుతున్నాయి, అలాగే మన భక్తి ఛానల్స్ ఎలా మారిపోతున్నాయో ఈ ఎపిసోడ్ లో చూద్దాం. ముందుగా సినిమా గురించి చెప్పుకుంటే, ఒకప్పుడు ఒక సీన్ తీయాలంటే పెద్ద పెద్ద సెట్లు వేయాలి, వందల మంది పని చేయాలి. కానీ ఇప్పుడు ఒక చిన్న కంప్యూటర్ ఉంటే చాలు, కోట్లు ఖర్చు పెట్టి వేసిన సెట్ కంటే అద్భుతమైన విజువల్స్ ని తయారు చేస్తున్నారు. మన తెలుగు సినిమాలో రీసెంట్ గా వస్తున్న విజువల్స్ అన్ని ఇలాంటి టెక్నాలజీ వల్లే సాధ్యమవుతున్నాయి. చివరికి మనకు ఇష్టమైన పాత తరం నటులను కూడా మళ్ళీ తెరపైకి తీసుకొచ్చేంతలా ఈ టెక్నాలజీ ఎదిగిపోయింది. ఇక రెండో విషయం, మన భక్తి వీడియోలు. మీరు యూట్యూబ్ లో చూస్తుంటే ఈ మధ్య దేవుడి ఫోటోలు చాలా కొత్తగా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నాయి కదా. శివుడు, నరసింహస్వామి లేదా అయ్యప్ప స్వామి, ఇలా ఏ దేవుణ్ణి చూసినా సరే చాలా పవర్ఫుల్ గా మరియు క్లారిటీగా కనిపిస్తున్నారు. ఇదంతా ఈ కొత్త టెక్నాలజీ మహిమే. దీని వల్ల మన పాత సంప్రదాయాలు, దేవుడి కథలు ఇప్పటి జనరేషన్ పిల్లలకు కూడా చాలా ఇంట్రెస్ట్ గా అనిపిస్తున్నాయి. పాతకాలపు పాటలను కూడా ఇప్పుడు చాలా క్లియర్ గా వినేలా మార్చుకోవచ్చు. అయితే ఈ టెక్నాలజీ వల్ల అన్ని లాభాలేనా అంటే కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి. ఎందుకంటే ఎవరో చెప్పిన మాటలను మరొకరు చెప్పినట్లుగా కూడా సృష్టించే ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఏదైనా చేసినప్పుడు అది నిజమా కాదా అని కూడా ఆలోచించాలి. ఏదేమైనా టెక్నాలజీ అనేది మనకు ఒక మంచి మేస్త్రి లాంటిది. దాన్ని ఎలా వాడుకోవాలో తెలిస్తే మన తెలుగు సినిమాను మరియు మన భక్తిని ప్రపంచమంతా మెచ్చేలా చేయొచ్చు. ఈ మార్పును మనందరం సంతోషంగా ఆహ్వానిద్దాం. ఇది నేటి మన ప్రత్యేక కథనం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.